స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ముందు దేవుని యందు శ్వాస ఉంచితేనే తర్వాత మోకరించి ప్రార్థన చేసేది. దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయని కార్యం అంటూ ఏదీ లేదు. దేవుడు సమస్త కార్యాలను కూడా జరిగిస్తూ ఉంటాడు. దేవునిలో మనం అంత బలంగా ఉంటూ ఉండాలి. అనేక విషయాల్లో మనం బలహీనమే, కానీ మనం బలపరచు దేవుని యందు మనం సమస్తము చేయగలం. అరాబాలోనికి దిగి సముద్రంలో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా అగును. చదవబడిన వాక్య భాగంలో ఆ దేవాలయములో నుండి వస్తున్నటువంటి నీరంట తూర్పుగా ప్రవహించి అరాబా సముద్రంలో పడతా నది. అరాబా సముద్రము అంటే మృత సముద్రం. ఆ నీళ్లు తాగినా చచ్చిపోతారు. ఆ సముద్రంలో ఏ చేపలు కూడా బ్రతకవు. మృత సముద్రం ఎలా ఉంటుందో చూపించమంటారా? ఇప్పుడు నేను చెబుతున్న నది మృత సముద్రం. ఇది ఉప్పుమయం. ఇక్కడ కనీసం మొక్కలు కూడా పెరగవు. ఈ నది దేవాలయములో పుట్టినటువంటి నది తూర్పుగా ప్రవహించి ఈ మృత సముద్రంలో కలుస్తుందంట. కలవనప్పుడైతే ఇదంతా ఉప్పుతో నింపబడిందంట. ఉప్పేనంట, ఇక నోట్లో పెట్టుకోవడానికి పనికిరాదు. ఇక్కడ కనీసం ఏ మొక్కలు కూడా పెరగవు. ఇక్కడ ఏ చేపలు, సమస్త బురదగుంటల్లో అయినా ఏదో ఒకటి పెరుగుతూనే ఉంటాయి చేపలు. మురిగుంటల్లో, బురదగుంటల్లో ఏదో ఒకటి బ్రతుకుతాయి, కానీ ఇక్కడ ఏమీ బ్రతకవు. ఎందుకంటే ఆ నీరు అంత భయంకరమైనటువంటి నీరు. దేవాలయములో ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు తూర్పుగా ప్రవహించి ఆ మృత సముద్రంలో కలిస్తే ఆ సముద్రములో నీళ్లు మంచినీళ్ళుగా మారుతున్నాయట. హల్లెలూయా. దేవాలయములో ప్రవహించినటువంటి నీరు ఆ సముద్రంలో పడినప్పుడు ఏమైందంటే ఆ సముద్రములో ఉన్నటువంటి ఆ విషమంతా చచ్చిపోతుందంట. సముద్రపు నీరు మంచినీరుగా మారుతుందట. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళు అగును గనక చేపలు బహు విస్తారములగును. అంతకుముందు చేపలు బ్రతకవు, మొక్కలు బ్రతకవు. కానీ ఎప్పుడైతే ఈ అరాబా సముద్రంలో నీళ్ళల్లోకి దేవాలయం నుండి ప్రవహించినటువంటి ఆ నీరు ఎప్పుడైతే వచ్చి చేరిందో ఆ అరాబా సముద్రపు నీళ్లు మంచినీళ్ళుగా మారుతున్నాయంట. అక్కడ సమస్త జలచరములు బ్రతుకుతున్నాయంట, సమస్త చెట్లు కూడా పెరుగుతున్నాయట. ప్రియమైన వాళ్ళారా, అంత మాత్రమే కాదు, మీరు చూడండి, ఇంకా వడిగా పారు ఈ నది వచ్చు చోట్లల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్ళు అచ్చటికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకును. ఎక్కడ స్టార్ట్ అయింది ఆ నది దేవాలయములో నుండి స్టార్ట్ అయింది. దేవుని మందిరములో నుంచి ఒక నది తూర్పుగా పారుతుంది. ఆ నది చాలా దూరం ప్రయాణం చేసి మృత సముద్రంలో కలుస్తూ ఉంది. అంతకుముందు సముద్రపు నీళ్లు దేనికి పనికిరావు. అక్కడ ఏ మొక్కలు పెరగవు, అక్కడ ఏ పశువులు ప్రాణులు బ్రతకవు. కానీ ఎప్పుడైతే దేవాలయం నుండి ప్రవహించినటువంటి నది అరాబా సముద్రంలో కలిసిందో అప్పుడు ఆ నీరు మంచినీళ్ళుగా మార్చబడుతున్నాయి. అక్కడ మొక్కలు బ్రతుకుతున్నాయి, అక్కడ సమస్త జీవ ప్రాణులన్నీ కూడా అక్కడ బ్రతుకుతున్నాయి, జలచరములు బ్రతుకుతున్నాయి. ప్రియమైన వారలారా, హల్లెలూయా. వడిగా పారు ఈ నది నిదానంగానా వడిగానా? బాగా స్పీడ్గా పారుతుంది అన్నమాట. అలాగే దేవుని వాక్యం తెలియజేస్తుంది 147వ కీర్తన, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తెను. ఆయన వాక్యం ఎలా పరిగెత్తుతుందంట? భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తెను. ఈ నది ఎలా ప్రవహిస్తుంది? బహువేగముగా ప్రవహిస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది ఈ నది? దేవాలయము నుండి వస్తుంది. అలాగే ఈ వాక్యము బహువేగంగా పరిగెత్తుతున్నప్పుడు చాలామంది ఈ వాక్యాన్ని ఆపేయాలని చూశారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళు ఆ ప్రవాహానికి కొట్టుకుపోయారు, కానీ ఆ ప్రవాహాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఆ ప్రవాహాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా ఆపలేకపోయారండి. వోల్టర్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, కొన్ని సంవత్సరాలకి, ఒక 100 సంవత్సరాలకి
భూమి మీద క్రైస్తవులు ఉండరు, క్రైస్తవం ఉండదు అని ప్రవచించాడు. అంటే 100 సంవత్సరాలకి ఇక క్రైస్తవులు కానీ క్రైస్తవం కానీ భూమి మీద ఉండదని చెప్పాడు. ఆ మాటని చచ్చిపోయాడు. తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆయన ఇంటినే క్రైస్తవులు కొని రేడియో ద్వారా అనేక దేశాలకు వాక్యాన్ని అందిస్తూ వచ్చారు. అంటే కొన్ని సంవత్సరాలకి భూమి మీద వాక్యం ఆపవేయబడింది, క్రైస్తవులు ఉండరని ఏ నోటితో అయితే ఆయన చెప్పాడో ఆయన ఇంటిని కొని, ఆయన ఇంటినే కొని ఆ ఇంటి ద్వారా కొన్ని దేశాలకు రేడియో ద్వారా దేవుని యొక్క వాక్యము అందించబడుతూ వచ్చింది. హల్లెలూయా. హిట్లర్ అనే ఒక అతను వచ్చాడు, యూదులందరినీ కూడా ఊచకోత కోసాడు. యూదుల యొక్క రక్తము కాలువల వలె ప్రవహింపజేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి క్రైస్తవులు యూదులు భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత క్రైస్తవులు ఆ హిట్లర్ ఇల్లు కొని, ప్రియమైన వాళ్ళరా, ఆ ఇంటిలో నుండే బైబిల్ ప్రింటింగ్, ఆ ఇంటి నుండే బైబిల్ ప్రింటింగ్ మిషన్ ఆ ఇంటి నుండే వెలువడింది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుని బిడ్డలకు ఎవరైతే ఆటంకంగా ఉంటారో, అభ్యంతరంగా ఉంటారో, దేవుని పరిచర్యకు ఎవరైతే ఆటంకంగా అభ్యంతరంగా ఉంటారో వారు అడ్రస్ లేకుండా పోతారు. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే అడ్డగిస్తారో, దేవుని పనికి ఎవరైతే ఆటంకంగా ఉంటారో వారందరూ అడ్రస్ లేకుండా పోతూ ఉంటారు. ప్రియులారా, క్రైస్తవుల్ని భూమి మీద లేకుండా చేయాలి, క్రైస్తవం భూమి మీద లేకుండా చేయాలి అని ఈ రోజుకి కూడా ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చాలామంది క్రైస్తవేతరులు క్రైస్తవుల్ని బాధ పెడుతూ, క్రైస్తవుల్ని చిత్రహింసలు పాలు చేస్తూ, మరి క్రైస్తవ స్త్రీలను అవమానపరుస్తూ, నిజంగా ఘోరాతి ఘోరంగా దేవుని బిడ్డల పట్ల అమానుషంగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడని మీరు అనుకోవద్దు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆ రాయి ఎవని మీద పడుతున్నో వాడిని తునాతునకులుగా ముక్కలు చెక్కలుగా చేసిద్దంట. తృణీకరించబడిన రాయి యేసుక్రీస్తే. సువార్త 21వ అధ్యాయము 44వ వచనం. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును. ఎవడైనా సరే యేసుక్రీస్తు అనబడినటువంటి రాతి మీద పడితే ఏమవుతాడంటే వాడు తునకలైపోతాడు. ఏమైపోతాడు? తునకలైపోతాడు. అంటే దేవుని సన్నిధికి నీవు ప్రతికూలంగా గనక నడిస్తే, దేవుని బిడ్డలతో అమానుషంగా నువ్వు ప్రవర్తిస్తే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా గనక నువ్వు జీవిస్తే నీ అడ్రస్ ఉండదు. ఇక అడ్రస్ లేని వాడుగా అవుతావు. హిట్లర్ కంటే మనగాడివా? వాల్టర్ కంటే మనగాడివా? మరి ఈరోజు చాలామంది క్రైస్తవుల్ని బాధ పెట్టి అమానుషంగమైనటువంటి చర్యలు వారి పట్ల చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడు నువ్వు మారటానికి, నువ్వు మార్పు చెందటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువు అంటున్నాడు, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వాడిని నలిపివేయును. ఏం చేసితారాయి? నలిపివేయును. కాబట్టి తూర్పుగా ప్రవహించుచున్నటువంటి ఈ నది బహువడిగా పారుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము బహువేగముగా పరిగెత్తుతూ ఉంది. ఈ నది బహువడిగా పారుతూ ఉంది. కనుక ఈ నది తూర్పుగా ప్రవహించి అది అరాబా సముద్రం, మృత సముద్రంలో కలవటం వల్ల ఆ మృత సముద్రంలో నీరు ఏమవుతుందంటే మంచినీరుగా మార్చబడుతుంది. కనుక అక్కడ జలచరములు, సమస్త ప్రాణులు బ్రతుకుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అక్కడ మొక్కలు పెరుగుతున్నాయి, చెట్లు పెరుగుతున్నాయి, జలచరములు బ్రతుకుతున్నాయి. ఆ నీళ్లు మంచినీళ్ళుగా మార్చబడ్డాయి. ఆ నీరు తాగిన వారికి ఎటువంటి హాని కూడా కలగట్లేదు. అంతకుముందు హాని కలిగింది కానీ ఇప్పుడు ఏ హాని కూడా కలగట్లేదు. హల్లెలూయా.